హే పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను పాస్పోర్ట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అండ్ ఎలా వెళ్ళాలి, అడ్రస్ అండ్ విచ్ ఇస్ బెటర్ వే అండ్ ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఆ లోపల ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవంతా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను మా ఊరు నుంచి తిరుపతికి అయితే వెళ్ళాను. యాక్చువల్లీ ఆంధ్రాలో తిరుపతి ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు get verification for passport details. సో ఎగ్జాక్ట్లీ మీరు బస్ స్టాండ్లో దిగితే, బస్ స్టాండ్లో మీరు ఆటో ఎక్కితే మీకు ఖచ్చితంగా 180, 190 అలా చెప్తారనమాట. బట్ బెటర్ టు గో ఇన్ ర్యాపిడో. యాక్చువల్లీ ఆటోనే మనకి ర్యాపిడోలో 80 రూపీస్ పడుతుంది. ఆల్మోస్ట్ మీకు డబల్ అడుగుతారు బయట అయితే. సో ర్యాపిడో బుక్ చేసుకొని ఆ అడ్రస్కి వెళ్ళండి. అడ్రస్ ఎలా అని అడిగితే మీరు కమెంట్ చేయండి, నేనైతే మీకు సెండ్ చేస్తాను. లేదు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు పాస్పోర్ట్ ఆఫీస్ అడ్రస్ అనేది, అది వస్తుంది. వాణినగర్ అని వస్తుంది. అది తీసుకొని వెళ్ళి యాపిడోలో పెట్టేసేయండి. అండ్ మీరు అక్కడ దిగాక గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రెండు పాస్పోర్ట్ వెరిఫికేషన్సే. యాక్చువల్లీ నేను మా సిస్టర్ ఇద్దరం ఒకేసారి అప్లై చేసామన్నమాట. తనకి 145 స్లాట్, నాకు 11:45. సో నేను ఫస్ట్ ఉన్నాను, తను కింద వెయిట్ చేస్తుంది. యాక్చువల్లీ పైకి పంపరు అనమాట ఎక్స్ట్రా పీపుల్ ఉంటే. సో బెటర్ టు కమ్ జస్ట్ ఓన్లీ 15 minutes బిఫోర్. పాస్పోర్ట్ వెరిఫికేషన్ అప్లికెంట్ వచ్చేసి మేబీ మళ్ళీ చిన్న పిల్లోడు, బిలో 18, బిలో 15 years అలా ఉంటే, ఆర్ మరీ సీనియర్ పర్సన్ ఉంటే వాళ్ళతో పాటు 1 పర్సన్ని పైకి పంపించే ఛాన్స్ ఉంటుంది. బట్ నార్మల్ పర్సన్ అయితే మీకు గ్రౌండ్ ఫ్లోర్లోనే కట్ చేసేసారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి మీరు ఒకరే వెళ్ళాలి. అండ్ ఎంటర్ అయిన తర్వాత అది కూడా మీ స్లాట్లో మాత్రమే ఎంటర్ చేస్తారు, ముందు వెనక అలా అసలు ఎంటర్ చేయరు అనమాట. అండ్ ఎంటర్ అవ్వగానే మీకు చెకింగ్ చేస్తారు. అండ్ మీరు ఫామ్ ఫిల్ చేశాక మీకు 2 PDFs అనేది జనరేట్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్ లెటర్. ఆన్లైన్ అపాయింట్మెంట్ లెటర్ అనేది పైన కొంచెం బ్లూ కలర్ ఫామ్లో ఉంటుంది PDF. దానిపైననే మీ టోకన్ నెంబరు, మీ బ్యాచ్ నెంబరు, మీ స్లాట్ నెంబరు అన్నీ ఉంటుంది అనమాట. అది పైనది మాత్రమే ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అది అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు ఏవేవి పెడతారో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ జిరాక్స్ మీరు బయట చేసుకెళ్ళినా అక్కడే చేసుకోమంటారు. సో బెటర్ డోంట్ టేక్ ఎనీ జిరాక్సెస్ అవుట్ సైడ్. ఓకే, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఫస్ట్ మీరు పోయిన వెంటనే 4 queues అనేది చూస్తారు. 4 queuesలో ఎంక్వైరీ అని పైన బోర్డు ఉంటుంది. ఆ లైన్లో వెళ్ళండి. ఇఫ్ మీరు ఫస్ట్ టైం పాస్పోర్ట్ అప్లై చేస్తూ ఉంటే ఆ క్యూలో వెళ్తే ఆమె చెప్తుంది అనమాట, చూసి మీకు ఏ డాక్యుమెంట్స్ మీరు పెట్టారో ఆ డాక్యుమెంట్స్ మీకు జిరాక్స్ తీసుకోవాలి అని చెప్పి. మరి కొంచెం వెనక్కి వస్తే అక్కడే ఫోటో కాపీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది జిరాక్స్ సెంటర్ అనమాట. రీజనబుల్ ప్రైజెస్, బయట ఉన్నట్టే ఉంటుంది. అండ్ అక్కడ అయిన తర్వాత ఆ ఫామ్, ఆన్లైన్ ఫామ్ ఫస్ట్ పేపర్ అండ్ మీ జిరాక్సెస్ 2 స్టాపులు చేసి లోపల పంపిస్తారు సెకండ్ సెక్షన్కి. అక్కడ వచ్చేసి మీ నేమ్ పిలుస్తారు. ఆ నేమ్ తగ్గట్టు మీరు లోపలికి వెళ్ళాలి. అక్కడ నుంచి రియల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కౌంటర్ ఏ, అక్కడ జస్ట్ నార్మల్ మీ ఫామ్స్ అన్ని కరెక్ట్ ఉంటే పంపించేస్తారనమాట. లేదు ఏమన్నా తప్పుంటే అంటే మరి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవు, ఓన్లీ జిరాక్స్లు ఉన్నాయి అని అంటే అక్కడ వాళ్ళు ఏం చేయలేరు. జస్ట్ ఫామ్లో మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, లైక్ అడ్రస్ కానీ ఏదైనా మీరు తప్పుగా ఇచ్చారు ఫిల్ చేసేటప్పుడు, అప్లై చేసేటప్పుడు అంటే అక్కడ మీరు చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో అంతే జస్ట్. అండ్ అక్కడ ఫింగర్ ప్రింట్స్ అండ్ ఒక ఫోటో అయితే తీసుకుంటారు. అక్కడ నుంచి అక్కడ ఒక టోకన్ నెంబర్ అనేది రాస్తారు మీ ఫస్ట్ పేపర్లో. అది తీసుకొని B కౌంటర్లోకి వెళ్ళాలి. ఆ B కౌంటర్లో వచ్చేసి జస్ట్ మీకు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవేవైతే ఉన్నాయో అవి జస్ట్ ఆయన దగ్గరికి ఇస్తే ఆయన సమ్ ప్రాసెస్ ఏదో చేసేస్తారు. మీరు అసలు ఏమీ చెప్పనవసరం లేదు, నథింగ్ లైక్ ఇంటర్వ్యూ. జస్ట్ వెళ్ళండి, రిపోర్ట్స్ ఇవ్వండి, కూర్చోండి, పంపిస్తారు. దెన్ C దగ్గరికి వెళ్ళండి. మీకు టోకన్స్ పైన ఒక టీవీ కైండ్ ఆఫ్ ఉంటుంది. అక్కడ టీవీలో మీ టోకన్ నెంబర్ పడుతుంది. టోకన్ నెంబర్ అండ్ పక్కన B1, B2, B3 అండ్ C1, C2, C3 ఇలా పడుతుంది అనమాట. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా ఎగ్జిట్ అని రాసిస్తారు. జస్ట్ అంతే, దిస్ ఈస్ ద ప్రాసెస్. జస్ట్ ఒక 20 to 15 minutes. బట్ మెయిన్ థింగ్ ఏమంటే మీ దగ్గర ఉన్న అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ఆపోజిట్ ఆఫీసర్, ఆయన ఏమి అడుగుతాడో మనకు తెలీదు. మేబీ దీంట్లో ఏదైనా తప్పు ఉంటే ఆల్టర్నేటివ్ వేగా, ఇఫ్ ఆధార్లో మిస్టేక్ ఉంది అని అనుకుంటే ఓకే, మీ దగ్గర పాన్ కార్డ్ ఒరిజినల్ ఉంటే మేబీ అక్కడ చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకైనా బెటర్ బ్యాకప్గా
పాన్ ఒరిజినల్ అండ్ 10th మార్క్ లిస్ట్ ఒరిజినల్, ఆధార్ ఒరిజినల్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఒరిజినల్ అండ్ మీ కరెంట్ అడ్రస్ ఎలక్ట్రిసిటీ బిల్ పాస్ట్ 3 monthsది ఇవన్నీ తీసుకెళ్ళండి. అండ్ జిరాక్స్ అయితే అవసరం లేదు, ఒరిజినల్సే మెయిన్. ఒరిజినల్స్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ద ఒరిజినల్స్. ఇఫ్ ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు బ్యాక్ అయితే వచ్చేస్తారు. అయ్యో ఇలా అయిపోయింది అని మీరు టెన్షనే అవసరం లేదు, మనీ ఎక్కడికి పోదన్నమాట. మీకు 3 chances ఉంటాయి. సో వెంటనే మీరు బయటకు వచ్చి ఇమీడియట్ స్లాట్ అనేది చూసుకోండి బేస్డ్ ఆన్ యువర్ అవైలబిలిటీ. ఎందుకంటే కొంచెం లేట్ అయితే మరి డే స్లాట్స్ అనేది తగ్గిపోతాయి కదా. సో మీ డిపెండెన్సీని బట్టి నెక్స్ట్ స్లాట్ బుక్ చేసుకొని అండ్ ఈ మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా వెళ్తే సెకండ్ టైం పక్కగా అయిపోతుంది. సో ఇది ప్రాసెస్. అన్ని ఒరిజినల్స్ పెట్టుకుంటే ఒక 15 minutes అంతే, అంతకు మించి ఏం కాదు. సో యా, ఐ థింక్ మొత్తం నేను కవర్ చేసాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అలా ఉంటే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. మీ క్వశ్చన్స్ క్లారిఫై చేసేదానికి అయితే ట్రై చేస్తాను నాకు తెలిసినంతలో. ఇంకా మరీ ఎక్కువ అంటే మేబీ నేను రీసెర్చ్ చేసి కూడా మీకు చెప్పగలను. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ this video. Bye bye. Don't forget to subscribe to my YouTube channel. See you in next video.